ఇలాగేనంట ఒక మేకపిల్లని తల మీద పెట్టుకొని తండ్రి కొడుకులు కలిసి మార్గంలో వెళ్తున్నారంట. మార్గంలో వెళుతూ ఉండగా నలుగురు దొంగలు చూశారంట. ఎలాగైనా సరే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మేకపిల్లని మనం కాజేయాలి, వెళ్ళి అతన్ని కొట్టో మాయ చేస్తూ తీసుకుందామా వద్దు, అంత పని మనకు అవసరం లేదు. అయితే మనందరం ఒక ఆలోచన కలిగి ఒక పని చేద్దాం. ఏం చేద్దాం ఒక ఆలోచన అని నలుగురు ఒక ఆలోచన కలిగారు. ఇదిగో నేను ముందు వెళ్తా, నేను ఆ మేకపిల్లని ఫలానా అని చెప్తా, తర్వాత నువ్వురా, తర్వాత నువ్వురా అని నలుగురు చెప్పుకొని నలుగురు బయలుదేరారు. ఈయన పాపం తన పిల్లోడిని తీసుకొని మేకపిల్లని తల మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తూ ఉంటుంటే వెంటనే వాళ్ళు అనుకున్న దాని ప్రకారం వచ్చి, ఇదేంటండి కుక్కపిల్లని మోసుకెళ్తున్నారు అని అడిగాడు. అడగగానే కుక్కపిల్ల ఏంటయ్యా, నేను మార్కెట్లో వెల ఇచ్చి మేకపిల్లని కొనుక్కున్నా, మేకపిల్లని కదా నేను మోసుకెళ్తున్నా, మేకపిల్ల అది కుక్కపిల్లని మీరు మోసుకెళ్తున్నారు అని అన్నాడు. అనేసరికి వెంటనే ఇదేంటి కుక్కపిల్ల అంటున్నాడు అని చెప్పి అనుమానంతో కొంచెం ముందుకు వెళ్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకో రెండో వ్యక్తి వచ్చాడు. ఇదేంటండి కుక్కపిల్లని మోసుకెళ్తున్నారు. ఈ వ్యక్తి అడగగానే మరలా అతనికి అనుమానం వచ్చింది. ఇదేంటి నేను కుక్కపిల్లని మోసుకెళ్తున్నాను అంటాడేంటి, నేను మోసుకెళ్ళేది మేకపిల్ల కదా. ఇలా మూడో వ్యక్తి వచ్చాడు, నాలుగో వ్యక్తి వచ్చాడు. నలుగురు చెప్పేసరికి ఇతనికి అనుమానం వచ్చింది. నేను మోసుకెళ్ళేది కుక్కనా మేకనా అని అనుమానం వచ్చి ఇది కుక్కేని అనుకుంటా. ఒకటి చెప్పాడంటే తప్పు అనుకోవచ్చు, రెండోడు చెప్పాడంటే పొరపాటు అనుకోవచ్చు, మూడోడు చెప్పాడంటే ఏదైనా సరిగ్గా కనపడదు అనుకోవచ్చు. నలుగురు చెప్పారు కదా, ఏదైనా నలుగురు వ్యక్తుల చేత నిర్ధారించాలని ఉంది కదా. ఈ నలుగురు చెప్పారంటే ఇది కుక్క పిల్లే అని చెప్పి ఆ మేకపిల్లని అక్కడ వదిలేస్తే తన దారిని తను వెళ్ళిపోతే ఈ దొంగలు వెళ్ళి ఆ మేకపిల్లని తీసుకుని వెళ్ళినట్లుగా మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం. అయితే మన జీవితంలో మన ప్రాణంలో త్రాణ పుట్టాలి, ధైర్యం మనకు కలగాలి. ఇది మేకే అనే ధైర్యం ఉండాలి. నేను క్రీస్తు రక్తం చేత కడగబడ్డా అనే ధైర్యం ఉండాలి. నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నా అనే ధైర్యం ఉండాలి. నేను నిత్య రాజ్యానికి వారసుడిగా మార్చబడతా అనే ధైర్యం ఉండాలి. మన ప్రాణములో త్రాణ పుట్టి మన ఆత్మను బలముతో నింపే కృప దేవుడు అనుగ్రహించునుగాక.